ఆ కాలికి కట్టేంటి? ఏమైంది జగదాత్రి? అది వదిన దారిలో వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది వదిన. యాక్సిడెంటా? జగదాత్రి నీకేం కాలేదు కదా? అయినా ఫోన్ ఎందుకు చేయలేదు? ఒక్క మాట చెప్పుంటే హాస్పిటల్కి వచ్చేవాళ్ళం కదా. వదిన అది నువ్వేమో చిన్న యాక్సిడెంట్ అంటున్నావు, కట్టేమో చాలా పెద్దగా ఉంది. ఏమైంది జగదాత్రి? ఎందుకైనా మంచిది ఇంకోసారి హాస్పిటల్కి వెళ్దాం పదండి. వదిన కేదార్కి ఏం కాలేదు, నిజంగా చాలా చిన్న దెబ్బే. సరిగ్గా నిలబడలేకపోతుంటే ఇంకా చిన్న దెబ్బ అంటావేంటి జగదాత్రి? నడవగలుగుతున్నానక్క, నాకేం సపోర్ట్ అవసరం లేదు. దాత్రి ఊరికే చేయి పట్టుకుంది. అంటే మీకు చెప్తే అనవసరంగా భయపడతారని చెప్పలేదు వదినా. అరే పొద్దున్నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను. అయినా ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. ఏంటో వాడికేదో కాలికి చిన్న గాయం అయితే అదేదో ప్రాణాలు పోయినట్టు అంతలా ఫీల్ అవుతున్నావు. ప్రాణాలు పోయినప్పుడు ఇంతలా బాధపడు, ఇప్పుడు కాదు. యువరాజ్ యువరాజ్ యువరాజ్, ఎవరి చావునరా నువ్వు కోరుకుంటుంది? ఎవరి చావు గురించి నువ్వు మాట్లాడుతుంది? చావు గురించి నువ్వు మాట్లాడుతుంది? మావయ్య, ఆయన అన్నది అలా కాదు. నువ్వు ఆగ మనిషి, ఆగ మనిషి, ఆగ మనిషి. నువ్వు చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. ఎవరి చావు కోరుకుంటున్నావు నీకు తెలుసా? ఎవరు చనిపోవాలనుకుంటున్నావు నీకు తెలుసా? అన్న చావును కోరుకోవడానికి సిగ్గుగా లేదు, సిగ్గుగా లేదు, సిగ్గుగా లేదు. బో ఏంది మతిగాని తప్పి మాట్లాడుతా ఉండావా? ఏం మాట్లాడుతా ఉండావో, ఎవరి ముందు మాట్లాడుతా ఉండావో నీకేమైనా అర్థమవుతా ఉండదా? అసలు ఎవరి కోసం ఎవరి మీద అరుస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా మావయ్య? వీడు నాకు అన్నలా అవుతాడు నాన్న. చెప్పండి, ఇన్ని మాట్లాడారు కదా, ఇవాళ అది కూడా మాట్లాడేద్దాం. చెప్పండి. అబ్బోడా, మీ నాయనకి ఏదో మతి లెక్క మాట్లాడుతా ఉంటే నువ్వు కూడా ఏంది? వద్దమ్మా, ఇంకా ఈ దాగుడు మూతలొద్దు. చెప్పండి నాన్న, చెప్పండి. అడుగుతున్నారు కదా, ఇప్పటికైనా మీ మనసులో మాటని బయట పెట్టండి మావయ్య గారు. ప్లీజ్ నాన్న, మాట్లాడండి. నిషిక వాళ్ళ అక్క భర్త నీకు అన్నవుతాడని అలా చెప్పాను. జగదాత్రి, కేదార్ని లోపలికి తీసుకెళ్ళు. పద. అమ్మ కౌశికి, పంతులు గారికి చెప్పి శాంతి పూజకి ముహూర్తం చూసే టైం లేదు, పూజ రేపే పెట్టేమని చెప్పు. సరే బాబాయ్. కేదార్, కొంచెం తినేసి టాబ్లెట్ వేసుకుని పడుకో. కాలు నొప్పి ఎక్కువగా ఉందా? జరిగిందాన్ని మర్చిపోయా, నొప్పి కూడా మానిపోతుంది. నువ్వింకా అదే గుర్తు చేసుకుంటున్నావా? వదిన అన్నిసార్లు వద్దని చెప్పినా వినకుండా వెళ్ళి తప్పు చేశామేమో కేదార్. నిన్ను ఇంట్లో ఉంచి నేను వెళ్ళుండాల్సిందేమో. అక్కడైనా ఇక్కడైనా ఇద్దరం కలిసే ఉండాలి. ఒకరు లేకపోతే ఇంకొకరికి అర్థం ఉండదు. నేను ఇవాళ అక్కడుండి నిన్ను కాపాడుకోగలిగాననే ఆనందం ముందు ఈ దెబ్బ అస్సలు నథింగ్ దాత్రి. సరే తినిపించు దాత్రి.
వదినా అక్క అక్కడే ఆగిపోయారేంటి? రండి. అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. నువ్వు మరి అక్క, నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఏంటి? రా అక్క, కూర్చో. కేదార్, పర్వాలేదు. ఇది కేదార్ కోసం ఎగ్ కర్రీ చేశాను. ఆ, ఇది ఇద్దామని వచ్చాను, తీసుకో. నా కోసం చేసావా అక్క? మ్మ్. దాత్రి, ఫస్ట్ అక్క తెచ్చిన ఎక్కరితో పెట్టు. అబ్బో, మీ అక్కగారు ఒక్క పూట ఈ కూర చేయగానే ప్రేమ పొంగుకొని వచ్చేసింది. నేను ఇన్ని రోజులు చేశాను, ఎప్పుడైనా ఇలా అన్నావా? వదినా, మీరు కూడా నాకు ఎప్పుడైనా ఇలా చేసి తీసుకొచ్చారా? అది కింద ఇంకా ఉంది, కావాలంటే మనం వెళ్ళి తిందాం. ఏంటక్క నువ్వు సమాధానం చెప్తున్నావు? మా అక్క నా కోసం చేసింది, నీకేంటి? ఇలా చెప్పాలక్క. సరే అయితే ఇది మొత్తం నేనే తినేస్తాను, సరేనా? వద్దు, సారీ, ముందు నాకు పెట్టు. అలా రా దారికి. బాగుందా? చాలా బాగుందక్క. బాబాయ్, నాన్న, మీరేం చేస్తున్నారు ఇక్కడ? మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నారు మావయ్య గారు. అదేం లేదమ్మా. రండి మావయ్య గారు. మీరు కూర్చోండి. ఎక్కువసేపు బెడ్ మీదే ఉంటున్నావు కదా, బోర్ కొడుతుందేమో అని బుక్ తీసుకొచ్చాను. మంచి బుక్, టైం ఉన్నప్పుడు చదువు. సరే నాన్న. సరే, నేను వెళ్తాను. అమ్మా జగదాత్రి, ఏ అవసరం ఉన్నా ఏ టైం అయినా సరే నన్ను నిద్రలేపు. అలాగే మావయ్య గారు. అమ్మా కౌష్కి, రేపు ఇంట్లో పూజ పెడుతున్నాం కాబట్టి కేదార్కున్న దోషం కూడా పోతుందిలే. కేదార్, గాయం పూర్తిగా తగ్గే వరకు నువ్వు స్కూల్కి కూడా వెళ్ళకు. అస్సలు వెళ్ళను నాన్న, ఇంట్లోనే ఉంటాను. సరే, మీరు కానివ్వండి. గుడ్ నైట్. గుడ్ నైట్ మావయ్య గారు. నేను చూస్తుంది నిజమేనా అవుతున్నా? మావయ్య గారు కేదార్ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారా? పైకి చెప్పలేకపోయినంత మాత్రాన మనసులో ప్రేమ ఎక్కడికి పోతుంది జగదాత్రి? పరిస్థితులన్నీ చక్కబడి అందరం సంతోషంగా కలిసుండే రోజు వస్తుంది. కాలికి బుల్లెట్ తగిలి ఆగిపోయాను గాని, లేదంటే ఇప్పుడే లేచి గంట సేపు తీన్మారాడేవాన్నక్క. కాలికి బుల్లెట్ తగిలి ఆగిపోయావా? అదేంటి, యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు, అయినా కాలికి అసలు బుల్లెట్ ఎలా తగులుతుంది? అది అంటే వదినా, బుల్లెట్ అంటే బుల్లెట్ బండొచ్చి కాలికి తగిలింది. హా, అలానే కదా కేదార్కి యాక్సిడెంట్ జరిగింది. ఓ, అలా అన్నారా? నిజమైన బుల్లెట్ తగిలిందేమో అని ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయ్యింది. తినిపించు. జేడి జేడి జేడి, అసలు ఎవరు జేడి నువ్వు? నన్ను నిద్రపోనివ్వట్లేదు, మనశ్శాంతిగా బతకనివ్వట్లేదు. అసలు ఎవరు జేడి నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటి? ఈ పాతికేళ్లలో నన్ను నేను ఎప్పుడు ఇలా చూసుకోలేదు.
నాకు భయాన్ని పరిచయం చేశావు, ఓటమిని పరిచయం చేశావు. ప్రతిసారి నీ ముందు నేను ఓడిపోతూనే ఉన్నా. నీ మీద నేను ఎందుకు గెలవలేకపోతున్నాను? ఎందుకు? ఎందుకంటే తన ఒంటి మీదున్న కాకి డ్రెస్ అలాంటిది. నువ్వు ఇలా మందు తాగుతూ సిగరెట్లు కాలుస్తూ ఉంటే ఈ బాటిల్ మందు అయిపోతుంది, కాల్చి కాల్చి సిగరెట్లు అయిపోతాయి తప్ప జేడీని నువ్వు ఏమీ చేయలేవు. అయినా మనకెందుకు భయ ఈ పోలీసులతోటి? అండర్ వరల్డ్కి వెళ్ళిపోదాం. రేయ్ నువ్వు ఆగరా. గపోరిని అందరూ పొగడతా ఉంటే ఏమో అనుకున్నాను గాని నువ్వు చెప్పింది నిజమేమేనన్. గా జేడి షేర్ జేడీ షేరే, మీరే గ్రామసింహాలు. పాతికేళ్లలో నేను ఎంతో మందిని చూసినాను గాని గిసు వంటి ఆఫీసర్ని యాడా జోళ్లే. చావు కండ్ల ముంగటున్నా కూడా గా పోరి కండ్లలో బెరికే లేదు. జేడీని తక్కువ అంచనా వేసి మళ్ళీ తప్పు చేశాను తయారు. నువ్వు ప్లాన్ చెప్పగానే జేడీ చావును చూసా గాని జేడీ తెలివిని మర్చిపోయా. అలా మర్చిపోబట్టేగా మాతో కూర్చున్నావు. ఏదేమైనా చేసి గా జేడీని చంపాలే మేనన్. నా పెనిమిటిని చంపిన గా జేడీని చంపాలే. గప్పుడే నా పెనిమిటి ఆత్మ శాంతిస్తుంది. అక్కా నీ చాదస్తం కాకపోతే ఏంటే? సేమ్ టు సేమ్ బావ కూడా నీలాగే జేడిని చంపాలని ఒకటే పగబట్టాడు. ఆఖరికి ఆడే చచ్చిండు. నువ్వు కూడా చస్తావు నీ ఇష్టం వల్ల. చీకట్లో ఉన్న నీడను పట్టుకోవడానికి పగ ఉంటే సరిపోదు తయారు. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఆ నీడ చీకటిని దాటి వెలుగులోకి వచ్చే వరకు మనం ఓపికగా ఉండాలి. అంటే గా జేడి తప్పు చేసే వరకు నేను ఎదురు చూడాలనా? గిట్లా ఎదురు చూస్తూ కూర్చుంటే ఎదురు చూపులే మిగులుతాయి. నేను జేడీని చంపేదాకా ఆగను. కన్ఫర్మ్ ముందు మిమ్మల్ని వేసేస్తారు, తర్వాత నా పరిస్థితి ఏంటో. సరే, కొన్ని రోజులు సైలెంట్గా ఉండవు. నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తా. అవును తయారు, జేడీ ఎవరో తెలుసుకుంటానని హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఏమైంది? జేడీ టీం నన్ను ఇంటికాడ దింపుతానని చెప్పినా అయినా పట్టుబట్టి కేడీ కాలుకు తగిలిన బుల్లెట్ గాయానికి హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడని నేను కూడా హాస్పిటల్కి వెళ్ళినా. ఆడికి వెళ్ళినాక ఏం జరిగిందంటే కాస్త వచ్చుకో. కేదార్కి ఏం ప్రమాదం లేదు కదా? బుల్లెట్ లోపలికి దిగలేదు కాబట్టి ప్రమాదం ఏమీ లేదు. వారం రోజుల్లో తగ్గిపోతుంది. మందులు రాసిస్తాను, అవి వాడండి. ఓకే. ఇదిగోండి, కాల్ మీద ప్రెషర్ పడకుండా చూసుకోండి. ఓకే డాక్టర్, ఆ, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే. హలో మేడం, ఇంటికి వెళ్దామా? ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వీల్ చైర్ తీసుకొస్తాను. ఎవరికి? నీకు. నాకు వీల్ చైర్ ఎందుకు దాత్రి? నేను నడవగలను. ఏ నువ్వు డాక్టర్ చెప్పింది వినలేదా? నడవద్దని చెప్పారు కదా. అసలు నువ్వెవ్వరు చెప్పినా వినవా? బుల్లెట్ కాలికి తగిలింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ప్రమాదం జరిగేది. దాత్రి, నేను చెప్పేది విను. నువ్వేం కావాలని చేయలేదు కదా, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? కేదార్, నీ ప్రాణం పోతుందంటే నా ప్రాణం అడ్డేసైనా నిన్ను కాపాడుకుంటాను.
నాకు తెలుసు నువ్వు కూడా నా కోసం అదే పని చేస్తావని. సో ఇంకొకసారి ఇలా అవ్వకూడదంటే నువ్వు గన్కి ఎదురెళ్ళడం మాని. ఆ పని నువ్వు చేయగలవా? హా, నేను కూడా నీ వైపు వచ్చే బుల్లెట్కి ఎదురు నిలబడకుండా ఉండలేను. సో నెక్స్ట్ టైం నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను జాగ్రత్తగా ఉంటా, సరేనా? చాలా భయమేసింది కేదార్. నీకు బుల్లెట్ తగిలిన రక్తం, పంతులు గారు చెప్పిన మాటలు, బాబుకి మేనమామ దోషం ఉందమ్మా. వదిన చెప్పిన జాగ్రత్తలు, కేదార్ నువ్వు జాగ్రత్త. అన్నీ గుర్తు తెచ్చుకొని చాలా భయమేసింది. అర్థమైంది. ఇట్స్ ఓకే, నేను బానే ఉన్నా. రేయ్ పదరా. ఏం చూస్తున్నావయ్యా? సరే. తయారు వాళ్ళు వచ్చారేంటి మేడం? తయారు అభి హాస్పిటల్కి వచ్చారు మేడం, మీకోసం వెతుకుతున్నారు. మీరు అర్జెంట్గా డ్రెస్ మార్చుకోండి మేడం, నేను బయట ఉంటాను. ఓకే. సార్ ఈరోజు బుల్లెట్ గాయంతో ఎవరైనా హాస్పిటల్కి వచ్చారా? ఇంతకీ మీరెవరు? అది మాకు తెలిసిన వాళ్ళకి బుల్లెట్ తగిలింది, అందుకే వాళ్ళు ఎక్కడున్నారా అని అడగనీకి వచ్చినాం. అక్కడ ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. పదక్క. వెళ్దామా? పద. ధాత్రి, కేదార్, డాక్టర్ ఈ కాలు మీద వెయిట్ మోయొద్దని చెప్పాడు, అస్సలు నడవద్దని కాదు. అయితే నేను ఈ కాలు మీద నడుస్తాను, నువ్వు ఇంకొక కాలు సపోర్ట్ ఇవ్వు, అంతే. సరే, నెమ్మదిగా, జాగ్రత్త. ఓకే. పద. పద. కేదార్, ఇటు పద. ఆగురి ఆగురి ఆగురి. చేడి కేడీలు మీరేనా? కేడీలు మీరేనా? ఏంది జేడి, మీ గురించి నాకెట్లా ఎరికినాని ఆలోచిస్తూ ఉన్నావా? కేడీ కాలికి బుల్లెట్ తగిలింది కదా, ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి ఉంటారని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా. ఆహా, ఏమన్నా దొరికిపోయావా? ఇన్ని రోజులు నువ్వు ఎట్లుంటావో తెలవక మాతో ఆడుకున్నావు కదా. ఇప్పుడు నీ ఫోటోని సిటీ అంతా పోస్టర్లు వేయిస్తా, నీ గురించి నీ ప్రతి శత్రువుకి చెప్తా. ఇయ్యాటి సంధి నీ సావు నీ దగ్గరికి ఎప్పుడు ఎట్లొస్తుందో తెలవక నువ్వు సచ్చుడు నేను చూడాలా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? మీరు మమ్మల్ని ఎవరో అనుకుని మాట్లాడుతున్నారు. మీరంటున్న జేడీ కేడీ కదా? అది మేం కాదు. నాటకాలు ఆడమాకు జేడీ, నువ్వు జేడీవని నాకు తెలిసిపోయింది. ఈ ప్రపంచం చూడని జేడీని నేను చూసేసిన. ఏమండి, మీరెవరో మాకు తెలీదండి. నేను బైక్ మీద నుంచి కింద పడితే కట్టు కట్టించుకోవడానికి హాస్పిటల్కి వచ్చాను. కాదనుకుంటే వెళ్దాం పదవే. వెళ్దాం పద్దాత్రి. ఆగురే ఆగురే ఆగురే. ఏడ నుంచైతే పోగలరు గాని మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి వరకు వస్తా. అప్పుడేం చేస్తారు? మీ ఇంట్లో వాళ్ళ పీక మీద కత్తి పెట్టి మరీ అడుగుతా. గప్పుడు కూడా గిట్లనే అంటావా జేడి?
చూడండమ్మా, మీరు ఇంకొకసారి ఇలా మాట్లాడితే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇస్తారంటే అసలు మీరేమనుకుంటున్నారు? ఇలా వచ్చి చంపుతాను అని బెదిరిస్తున్నారు. ఏంటమ్మా బుల్లెట్ తాకిన వాళ్ళతో మాట్లాడతా అని వీళ్ళతో మాట్లాడుతున్నారు? బుల్లెట్ తగిలింది గీ పిల్లగాడికే కదా. కాదమ్మా, అదిగో అక్కడ కూర్చున్నాడు చూడండి, ఆ అబ్బాయి చేతికి తగిలింది. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. గదేంది ఇందాక గీ పోరానే చూపించినావు కదా. నేను చూపించింది వీళ్ళ వెనక ఉన్న అతన్ని. ఓ గట్లనా? నేను ఈళ్లేనేమో అనుకుని ఈళ్లతోనే మాట్లాడుతున్నా. ఏమీ అనుకోకండి, నేనెవరో అనుకుని మీతో మాట్లాడినా. అదే కదండి మేము ఇందాక నుంచి చెప్తుంది. కేదార్ పద వెళ్దాం. ఏంటో ఇవిడ. పదరా. కర్మ. గా చుట్టుపక్కల అన్ని ఆసుపత్రులు తిరిగినాను మేనన్. నాకు ఆ జేడీ కేడి ఏడ కనిపించలే. జేడి ఎవరో తెలిసిపోయింది అనుకున్నాను. తొందరలోనే తెలుసుకుంటా. నా పసుపు కుంకుమలు తుడిసినందుకు గా జేడి కుటుంబంలో ఒక్కరినైనా చంపి జేడికి బహుమతిగా ఇస్తా. అవునే అక్క, ఆ జేడి పోయేటప్పుడు నీ చేతికున్న పచ్చబొట్టు చూసి ఎందుకు అలా అయిపోయింది? ఈ టాటూ చిన్నప్పటి సందు ఉంది. ఏ ఎందుకంత ఆరా తీసుంటది? గదే నాకు కూడా అర్థం కావట్లేదురా. అసలు నా పచ్చబొట్టుతోని గా జేడీకేం పని? సంబంధం ఏంది? అదే కదా. ఆ టాటూని ఎక్కడో చూసా. ఎక్కడ చూసా? కేదార్ జాగ్రత్త. ఎందుకు వచ్చావు? కూర్చోదా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే ఇక్కడ వ్యూ బాగుంటే చూడ్డానికి వచ్చా. ఇక్కడ నాకేం వ్యూ కనిపించట్లేదే. నాకు ఒక అందమైన వ్యూ కనిపిస్తుంది. అయినా డాక్టర్ నిన్ను బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు కదా, తీసుకోవచ్చు కదా. నువ్వు వచ్చేసావు. నాకు రూమ్లో బోర్ కొడుతోంది, అందుకే నేను వెతుక్కుంటూ వచ్చా. దాత్రి, ఎందుకు పొద్దున్నుంచి ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు? టైర్ చేతి మీద ఉన్న టాటూ గురించి కేదార్. ఆ టాటూని నేను ఎక్కడో చూశాను, చాలా బాగా చూశాను, కానీ ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు. అంత స్పెషల్ ఏముందా టాటూలో? అదెక్కడ చూశానో గుర్తొస్తే నాకు తెలుస్తుంది. కానీ ఎందుకో ఆ టాటూని నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ తాయారు మీనంతో కలిసి ఎంత పెద్ద ప్లాన్ వేసింది దాత్రి. అదే కదా. అయినా మనం తాయర్ని చాలా తక్కువ అంచనా వేశాం. బుల్లెట్ తగలగానే మనల్ని వెతుక్కుంటూ హాస్పిటల్ వరకు వచ్చేసింది. ఎన్ని రోజులు చీకట్లో ఉన్న కేడి జేడీని తాయారు చూసేసింది అనుకున్నాను దాత్రి. మన వల్ల మన ఫ్యామిలీస్ని ఏమైనా చేస్తారేమోనని చాలా భయపడ్డాను. బిల్లు కట్టడానికి వెళ్ళిన కిరణ్ టైంకొచ్చి మొత్తం చూసి డాక్టర్తో అబద్ధం చెప్పించాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మనమెవరో ఆ మీనని కూడా తెలిసిపోయేది. మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి దాత్రి. చుట్టూ శత్రువులే ఉన్నారు. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. మీనన్కి తోడు ఆ తాయర్ రావడంతో వాళ్ళ బలం పెరిగింది. ఇప్పటి నుంచి అసలైన ఆట మొదలవబోతుంది. సిద్ధంగా ఉండాలి.
నో ఏమైంది ఓ చెడు బాబు దూరమయ్యి వదిన ఏడుస్తుంటే చూద్దామనుకుంటే ఇలా వదిన బాబుతో ఆడుకోవడం చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదత్తయ్య. ఆ అమ్మి టైం బాగుండదమ్మి, అందుకే ఎన్ని చేసినా ఫలితం దక్కడం లేదు. నాన్న జాగ్రత్త. పర్లేదు దాత్రి. ఓ నో జగదాత్రి ఒక్క నిమిషం. నేను బాబుని లోపలికి తీసుకుని వెళ్తా, అప్పుడు కేదార్ని తీసుకునిరా. ఎందుకు వదినా? బాబున్నప్పుడు కేదార్ రావడానికి ఏమైంది? పంతులు గారు పూజ జరిగే వరకు తమ్ముళ్ళిద్దరూ బాబు మొహం చూడకూడదు అని చెప్పారు కదా. మేము ఆల్రెడీ బాబుని చూసేసాం కదక్క. తెలియకుండా చూసేశారు, తెలిసెందుకు? నేను బాబుని తీసుకుని లోపలికి వెళ్తా, మీరు ఇలా వచ్చి కూర్చోండి. చూసావా? చిన్న కాఫీ తీసుకురానా, జ్యూస్ తీసుకురానా? నీ ఇష్టం దాత్రి. నువ్వు ఇక్కడే ఉండు. అబ్బా పదమ్మి, వీళ్ళ మాటలు ఇంటా ఈడుండేదానికంటే ఈ నుంచి వెళ్ళిపోవటమే మేలో. ఉండండి అత్తయ్య, హాల్లో ఏ క్షణమైనా మంచి కామెడీ సీన్ స్టార్ట్ అవ్వచ్చు. వెళ్ళిపోతే మిస్ అయిపోతాం. కామెడీ సీనా? ఏందది? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతూ ఉండవమ్మి? సరే తీసుకొస్తాను. సరే. కేదార్ ప్లీజ్ దాత్రి. మెఘనా, నేను చెప్పేది ఏంటంటే ఏమైంది కేదార్? నీకు యాక్సిడెంట్ జరిగిందంట, నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎలా ఉన్నావు? అది కనీసం నాకు ఒక మాట అయినా చెప్పొచ్చు కదా. మేఘనా నువ్వు వెళ్ళరా. ఎలా ఉన్నాడు నేను చెప్తాను. నీ ఫేస్ కేం కాలేదు కదా, మేఘనా. చేతులకేం కాలేదు కదా, నీ నడుంకేం కాలేదు కదా? ఏం కాలేదు మేఘనా, నువ్వు ఒకసారి పక్కకెళ్ళవా? నువ్వేం మాట్లాడుకో, ఎంత భయపడ్డానో తెలుసా? మేఘనా, అదేదో కట్టుకున్నవాన్ని పట్టుకున్నట్టు అందరి ముందు అలా పట్టుకోకూడదు మేఘనా. ఎలాగైనా కొద్ది రోజుల్లో కేదార్ని కట్టుకోబోయేది నా మనవరాలే కదమ్మాయ్. కరెక్ట్ గా చెప్పారు బామ్మగారు. ఆయన వాళ్ళకి మధ్య లక్షుంటే జగదాత్రి. పెళ్ళి ఇంకా అవ్వలేదు కదా నిషి. అవును, అవుతుందో లేదో కూడా ఎవరికీ తెలీదు. అయినప్పుడు వాళ్ళు సెపరేట్ గా పోతారో లేదా సరదాగా మాట్లాడతారో అప్పుడు వాళ్ళ ఇష్టం. కానీ పెళ్ళయ్యే వరకు ఇలా ఒకరికొకరు మినిమం 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అందరికీ మంచిది. అమ్మా జగదాత్రి, కేదార్ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం నాకేం నచ్చడం లేదమ్మాయి. కేదార్ నన్ను చేసుకోవడం ఇష్టం లేదన్నట్టు నువ్వు బిహేవ్ చేస్తున్నావు జగదాత్రి. అబ్బోడు అమ్మే, ఇవాళ కాకపోతే రేపైనా ఒకటయ్యేవాళ్లే కదా. మళ్ళా ఎందుకు దూరాలు? యాక్చువల్గా పెళ్ళయ్యే వరకు ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కరెక్టే పిన్ని. పైగా చెప్పా కదా మేఘనా, జగదాత్రి పెళ్లి కాకుండా నేను చేసుకోలేనని. చెప్పావు కేదార్, జగదాత్రికి పెళ్ళైపోతుంది కదా. అంటే నెక్స్ట్ మన పెళ్ళే కదా. నాకు పెళ్ళవడం ఏంటి? అవును, దాత్రికి పెళ్ళెలా అవుతుంది? పెళ్లి కొడుకుతో అవుతుంది. తెలియనట్టుగా అడుగుతావింట్రా మనోడా. ఇన్ఫాక్ట్ పెళ్లి కొడుకుని కూడా వెంట పెట్టుకుని తీసుకొచ్చాం. బాబు పురుష్, నీ ఎంట్రీకి టైం వచ్చింది, వచ్చేసేయ్. ఓ నాయనో, నేను కాదు ఆడా. ఎక్కడ? ఏయ్ రేయ్, అది హాయ్ కాదురా, హాయ్. అదే కాదు నేను చెప్పినాను, మరి కొత్తగా చెప్తావేటి నాకు? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి జగదాత్రి అలా చూస్తున్నావు? చెయ్యివో. అప్పుడే జగదాత్రి సిగ్గుపడుతున్నట్టుంది.
చేకండి ఇవ్వు. ఇవ్వరా. ఏంటి జగదాత్రి నువ్వు చెయ్యవు? చెయ్యి విరిగిపోతుంది రే. ఏంటి మనోడా నువ్వు చేస్తుంది? పెళ్లి కొడుకునేందుకు బెదరగొడుతున్నావు? అంటే నేను కాలు జారితేనే కాలు విరిగింది కదా, అందుకే బ్రోకి చెయ్యి జాగ్రత్తగా తన దగ్గరే పెట్టుకోమని చెప్తున్నాను బామ్మగారు.